అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లందరికీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ల సమస్యల పరిష్కారం, అలాగే మినిమమ్ పెన్షన్ ఎంత అంటే దాని గురించిన పూర్తి సమాచారము ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మనందరికీ తెలిసిందే. మనకు పెన్షన్ ఇచ్చేటప్పుడు 70 ఇయర్స్‌కి మనకు 7%, అలాగే 75 ఇయర్స్‌కి 12% అయితే రావడం జరిగింది. యాక్చువల్‌గా ఇది వరకు మనకు 10% ఉండేదన్నమాట 70 ఇయర్స్ వాళ్ళకి. 75 ఇయర్స్ వాళ్ళకి 15% ఉండేది. రిమైనింగ్ అంతా సేమే. కాబట్టి గత ప్రభుత్వము 10% నుంచి 7%కి చేసింది. కానీ ఉద్యోగ పెన్షనర్స్ అంతా కూడా 10% అయితే కోరుకుంటున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. అనుకూలమైన పెన్షన్ గూడా ఇప్పించండి. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేదైతే కోరడం జరిగింది. సో, దీనికోసం అయితే ప్రెజెంట్ ఆహ్, పెండింగ్‌లో ఉందండి. ఇక పెన్షన్‌లో డీఆర్ మంజూరు చేసేటప్పుడు ఈ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వారికి బేసిక్ పెన్షన్‌కి అలాగే ఏక్యూపీకి రెండిటికి కూడా డీఆర్ అనేది మంజూరు చేస్తారనమాట. సో, సపోజ్ 10% ఏక్యూపీ ఉన్నదనుకోండి. ఇప్పుడు 10,000 బేసిక్ పెన్షన్ ఉన్న వారికి రూ. 1,000 అయితే ఈక్యూపీ ఉంటుందన్నమాట. సో, ఈ డీఆర్ అనేది ప్రస్తుతం 33.67% ఉంది. సో, ఈ 33.67% ఈ 10,000కి వర్తిస్తుంది. అలాగే ఈ రూ. 1,000కి వర్తిస్తుందన్నమాట. సో, ఇది అందరికీ తెలిసిందే. ఇక మనం ముందుకెళ్దాం. మరొక సమస్య ఏందంటే, ఇది అన్నిటికంటే పెద్ద సమస్య. పెన్షన్‌లకు సంబంధించి ఈ రోజు వరకు పరిష్కారం కానటువంటి 69 సంవత్సరాల పూర్తయి 70 సంవత్సరాల మొదటి రోజు నుంచి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇవ్వాలి అనేది ఇది ఒక పెద్ద సమస్య అండి. సో, మనము ఫ్రెండ్స్, ఇక్కడ మనం జీవో నెంబర్ చూసుకోవచ్చు. జీవో నెంబర్ 30 ఫినాన్షియల్ హెచ్ఆర్ పెన్షన్ 3 రూల్స్ ప్రకారంగా మనకు ఈ జీవోనొచ్చేసి మనకు 2022 ఫిబ్రవరి 20వ తేదీన అయితే విడుదల చేయడం జరిగిందండి. సో, శాంక్షన్డ్ ఆఫ్ రివిజ్డ్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ దోస్ పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ ఆన్ అటెండింగ్ ద ఏజ్ ఆఫ్ కంప్లీషన్. ఇదండి ఇక్కడ మనకు ఇది ఒక పెద్ద సమస్య అనమాట. కంప్లీషన్ ఆఫ్ 70 ఇయర్స్ అండ్ అబోవ్ రైజ్డ్ టు ఆర్డర్ ఇష్యూడ్. సో, ఈ కంప్లీషన్ అనేది ఏదైతే పెట్టారో ఇది కోర్టులు, సుప్రీం కోర్టు, హైకోర్టు ఇదంతా కూడా ఈ కంప్లీషన్ కాదు, 70 ఇయర్స్‌లోకి అడుగు పెట్టగానే ఇవ్వాలి అనైతే తీర్పులు ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వాలు మాత్రం ఈ విధంగా 71 ఇయర్స్ అడుగుపెట్టిన తర్వాత ఇస్తామనైతే చెప్తున్నాయి. ఇక్కడ మధ్యలో గ్యాప్ వచ్చేసి 1 ఇయర్ అనమాట. ఈ 1 ఇయర్ పాటు ఈ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది ఇక్కడ కోల్పోతున్నారనమాట పెన్షనర్స్. సో, ఇది పెద్ద సమస్య అండి. సో, ఈ విధంగా మనం చూసుకోవచ్చు. ఈ జియో నెంబర్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ మనము ఏజ్‌ని బట్టి అటెండింగ్ ఆఫ్ ఏజ్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 70 ఇయర్స్‌కి 7% ఆఫ్ బేసిక్ పెన్షను, 75 ఇయర్స్‌కి 12% ఆఫ్ బేసిక్ పెన్షను, అదేవిధంగా రిమైనింగ్ 80 ఇయర్స్‌కి 20% ఆఫ్ బేసిక్ పెన్షను, 85 ఇయర్స్‌కి 25% ఆఫ్ బేసిక్ పెన్షన్, 90 ఇయర్స్‌కి 30, 95 ఇయర్స్‌కి 35%, 100 ఇయర్స్‌కి 50% ఆఫ్ బేసిక్ పెన్షన్‌లో అయితే అడిషనల్‌గా రావడం జరుగుతుంది. సో, ఇక్కడ కంప్లీషన్ ఆఫ్ అనేది మనము దాని గురించి ఇప్పుడు మళ్ళీ చర్చిద్దామండి. సో, ఇక్కడ మనం చూసుకోవచ్చు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పెన్షనర్లకు హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగిందండి. అలాగే సుప్రీం కోర్ట్ కూడా అనుకూలంగా తీర్పు అయితే ఇవ్వడం జరిగింది పెన్షనర్లకు. ఏంటంటే 70 ఇయర్స్‌లో అడుగు పెట్టగానే ఈక్యూపీ అనేది వర్తిస్తుంది అనే తీర్పు ఇవ్వడం జరిగింది.
ఇక అనుకూలంగా తీర్పులొచ్చాయి. ఈ మధ్య మధ్యప్రదేశ్ కోర్టు వారు కూడా అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ఈ విధంగా వార్తలొచ్చాయి. వీటిని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ సంబంధించి ఒక రిటైర్డ్ తహసీల్దార్ గారు 69 సంవత్సరాల నుండి 70వ సంవత్సరం మొదటి రోజు నుంచి తనకు అదనపు పెన్షన్ ఇవ్వాలని హైకోర్టులో కేసు వేసి అనుకూలంగా తీర్పయితే పొంది ఉన్నారు. ఈ తీర్పు వారికి మాత్రమే అమలైంది. ఈ తీర్పును మిగిలిన అర్హత గల పెన్షనర్లకు అమలు చేయడంలో రాష్ట్ర పెన్షనర్ సంఘాలు ఫాలో అప్ చేయడం లేదు కదా! కోర్టుకు వెళ్ళడానికి కూడా సిద్ధపడటం లేదు అని తెలుస్తుంది. సో, ఈ కారణం చేత అర్హత గల పెన్షన్‌లు రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరాల కొద్దీ ఈ విధంగా ఒక సంవత్సరం వరకు కూడా పెన్షన్ పూర్తిగా కోల్పోతున్నారు. ఈ విధంగా ఈ తీర్పు రావడానికి ముఖ్యమైన ఆధారం కేంద్ర ప్రభుత్వం, పెన్షనర్ గౌహతి హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ద్వారా అనుకూలమైన తీర్పయితే పొందారు. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ తనకు 79 సంవత్సరాలు నిండి 80వ ఏట మొదటి రోజు నుంచి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు చేయాలని హైకోర్టునైతే ఆశ్రయించారనమాట. సో, వాదనలు విన్న హైకోర్టు పిటిషనర్‌కు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగిందనమాట. సో, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని దీన్ని ఛాలెంజ్ చేస్తూ గౌరవ సుప్రీంకోర్టులో సెషన్స్ లీవ్ పిటిషన్ వేయడం జరిగింది. సుప్రీంకోర్టు వారు ఈ ఎన్ఎల్ ఎన్ఎల్‌బీనైతే డిస్మిస్ చేస్తూ పిటిషనర్‌కు అనుకూలంగా అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత పెన్షనర్‌కే మద్దతుగా అయితే తీర్పు రావడం జరిగింది. దీనిపై ఆల్ ఇండియా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సెక్రటరీ గారు పెన్షనర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ న్యూఢిల్లీ వారికి లేఖ రాశారు. గౌరవ హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను మానవతా దృక్పథంతో అర్హత గల కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు 80, 85 ఏళ్ళు, 90 ఏళ్ళు వారికి ఈ విధంగా అమలు చేయవలసిందిగా అయితే లేఖ పంపారనమాట. సో, దీనిపై సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తూ ఉన్నా నేటికి నిర్ణయం అయితే తీసుకోలేదు కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వచ్చినట్లయితే అర్హత గల పెన్షనర్స్ అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. మాకు 70, 75, 80 సంవత్సరాలు వస్తున్నాయి. కానీ ఈ తీర్పు అయితే అమలు జరగడం లేదు. ఈ సమస్య పరిష్కారం కోసం ఇప్పటికైనా రాష్ట్ర పెన్షనర్ సంఘాలు చొరవ చూపి అధికారులు మరియు సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరించవలసిందిగా కోరుకుంటున్నారన్నమాట. అయితే కోర్టుకు వెళ్ళడానికి ఆలోచన చేయవలసిందిగా పెన్షనర్లంతా కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు వారు తీర్పు ఇచ్చి సుమారు 4 సంవత్సరాలైతే అయినా కూడా మన సంఘాల స్పందనలో కరువయిందనమాట. ఇక నూతన ప్రభుత్వం వచ్చేసింది కాబట్టి ఇప్పటికైనా సంఘాలు స్పందించి ఈ సమస్య పరిష్కారానికి వందలాది మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరేలాగా అయితే పెన్షనర్లు అందరూ కోరుకుంటున్నారు. రాష్ట్ర పెన్షనర్ సంఘం మరియు ఏపీ జేఏసీ కార్యాచరణతో ముందుకు వెళ్తానైతే ఆశిద్దాము. సో, ఈ విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం గూడా ఈ 70 ఇయర్స్‌లోనే 70 ఇయర్స్ మొదటి రోజు నుంచే ఏక్యూపీ ఇవ్వాలి అనైతే కోరడం జరిగింది. కానీ ప్రభుత్వాలు మాత్రం 71 ఇయర్ అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి అయితే ఏక్యూపీ ఇస్తామనైతే అంటున్నారు. ఇక్కడ మనకి గ్యాప్ అనేది 1 ఇయర్ వరకు గ్యాప్ అయితే ఉంది. సో, ఈ గ్యాప్ వరకు అయితే పెన్షన్ కోల్పోతున్నారు. ప్లస్ ఏంటంటే సో, 70 ఇయర్స్‌కి రావాల్సింది మనకు 71 ఇయర్స్‌లో రావడం జరుగుతుంది. అక్కడ మనకు 75 ఇయర్స్‌లో రావాల్సింది ఇక్కడ మనకు 76 ఇయర్స్‌లో పెరుగుతుందనమాట. సో, ఇక్కడ 70 ఇయర్స్‌కి రావాల్సిన ఏదైతే 7% ఉందో ఈడ ఇక్కడ రాకుండా మనకు ఇక్కడ వస్తుందనమాట. అదే ఇక్కడ రావాల్సిన మనకు 12% ఏదైతే ఉందో ఇక్కడ రాకుండా మనకు ఇక్కడ రావడం జరుగుతుందనమాట. ఈ 12% అంటే ఇక్కడ ఈ గ్యాప్ ఇక్కడ 1 ఇయర్ పాటు 7 - 12 5% ఈడ 1 ఇయర్ గ్యాప్ పాటు ఇక్కడ 5% కోల్పోతున్నారు. ఇక్కడ మనకు 1 ఇయర్ వరకు అసలు ఏ క్యూపీనే లేదు. ఇలా గ్యాప్‌లు వచ్చే కొద్దీ మనకు మరొక గ్యాప్ అయితే రావడం జరుగుతుంది. అక్కడ కూడా మరొక 5% కోల్పోవడం జరుగుతుందనమాట. సో, మొత్తానికైతే పెన్షనర్స్‌కి ఈ విధంగా నష్టపోతూ ఉన్నారు. ఇక మరొక అంశమైన మినిమమ్ పెన్షన్ గురించి తెలుసుకుందాము. సో, ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మినిమమ్ పెన్షన్ ఎప్పుడెప్పుడు పెన్షన్‌లు ఎలా ఉండేవనేది మనం చూద్దాము. మనకు 1961లో మినిమమ్ పెన్షన్ రూ. 15 అయితే ఉండేది. అలాగే 1975లో రూ. 45 ఉండేది. 1980లో మనకు రూ. 100 మినిమమ్ పెన్షన్ ఉండేది. 1990లో మనకు 370 మినిమమ్ పెన్షన్ అయితే ఉండేది. అలాగే 1998లో మనకు మినిమమ్ పెన్షన్‌గా రూ. 1275 ఉండేది. 2003లో రూ. 1925 మినిమమ్ పెన్షన్ ఉండేది. 2008లో రూ. 3350 మినిమమ్ పెన్షన్‌తో పాటు ఇక్కడ మనకు డిఆర్ అయితే మంజూరు చేయడం జరిగింది పెన్షనర్స్‌కి. డిఆర్ అంటే 2 ఒకటే అండి. అది ఉద్యోగులకి, ఇది పెన్షనర్స్‌కి మంజూరు చేయడం జరిగింది. సో, అదే విధంగా మనం చూసుకోవచ్చు ఇక్కడ ఆహ్,
సో, ఇక్కడ మనము పెన్షనర్ రిటైర్ అయిన తేదీ నుంచి కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ అయితే చేయొచ్చు. అంటే పెన్షన్‌లో కొంత భాగాన్ని కమిటెడ్ చేసుకోవచ్చండి. 40% వరకైతే కమిట్ చేసుకోవచ్చు. సో, ఇది ఒక్కొక్కరికి ఒక్కోలా వర్తిస్తుంది. ఇప్పుడు ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌లో అయితే ఒకలాగా, అలాగే సీపీఎస్‌లో ఒకలాగా, జీపీఎస్‌లో ఒకలాగా ఇలా రకరకాలుగా ఓపీఎస్‌లో మనకు 40% వరకైతే పెన్షన్ ఆహ్, కమిటెడ్ చేసుకోవచ్చు. దీనికి మనము మన పెన్షన్‌లో కొంత భాగాన్ని ప్రభుత్వానికి చెల్లిస్తూ తిరిగి పెద్ద మొత్తంలో అయితే ఈ ఫార్ములా ద్వారా మనకు రిటర్న్ అయితే రావడం జరుగుతుంది. సో, కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు. లేని వాళ్ళు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను ఆహ్, తీసేయొచ్చు. లేదా మధ్యలో ఒకవేళ కావాలనుకున్నా గూడా మానేయొచ్చు. సో, చూసారు గదండీ! మొత్తానికి మొత్తమే అసలైన పెద్ద సమస్య ఏంటంటే మనకిక్కడ ఆహ్, ఈ ఈ సమస్య అన్నమాట. సో, కాబట్టి దీనికోసం ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ సంఘాలు అన్నీ గూడా ఆహ్, కలిసికట్టుగా మద్దతుగా కోరినట్లయితే ప్రభుత్వం వెంటనే ఇవ్వడానికి దీనికో జీవో అయితే తీసుకొని రావాల్సిన అవసరం అయితే ఉందండి. సో, ఇప్పుడు ఏదైతే మనకు జీవో ఇచ్చి తగ్గించి జీవో ఇచ్చారో 10% ఉన్న పెన్షన్‌ని 7%కి జీవో ఇచ్చారో అదే విధంగా ఈ 10%కు పెంచుతూ ప్లస్ 70 ఇయర్స్‌లోనే అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి ఇవ్వాలి. ఈ 2 అంశాలతో అయితే మరొక కొత్త జీవో అయితే ప్రభుత్వం విడుదల చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసం సర్వత్రా కృషి చేయాల్సిన అవసరం పెన్షన్ సంఘాల మీద మరియు పెన్షనర్స్ మీద అందరి మీద అయితే ఉందండి. ఇది ఫ్రెండ్స్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ గురించి తాజా సమాచారం. పెన్షనర్స్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో, ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే దయచేసి కామెంట్ ద్వారా అయితే తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.